Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియోలో మన దగ్గర న్యూలీ లాంచ్డ్ హోండా CB125 హార్నెట్ అయితే ఉంది. బ్లాక్ కలర్ లో మన దగ్గర ఉంది. విత్ గోల్డెన్ యూనివర్సిటీ ఫోక్స్ వస్తుంది, సింగిల్ ఛానల్ ABS. అలాగే ఈ బ్లాక్ కలర్ విత్ కాపర్ వీల్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోలో ఈ మోటార్ సైకిల్ ని రైడ్ చేస్తాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అన్ని కూడా చెప్తాను. అండ్ దీని యొక్క సీట్ హైట్ అనేది 796 mm ఉంది. ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నేను హీరో ఎక్స్ట్రీమ్ 125ని రైడ్ చేసిన తర్వాత దీనిపైన ఎక్కి చూస్తే ఏంటంటే ఇది నాకు ఇంకా హైట్ అనిపించింది. సో దాన్ని అరౌండ్ 794 ఉంది. ఇది నాకు తెలిసి 796 797 మధ్యలో ఉండొచ్చు. ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో మీకు అప్రాక్స్గా చెప్తున్నాను. నా హైట్ అనేది అరౌండ్ 5.6 ఉంటుంది. సో నేను ఎక్కి కూర్చుంటే నాకు డెఫినెట్లీ ఇది కొద్దిగా హైట్ అనిపిస్తుంది. సో నాకైతే రెండు సైడ్లు కాళ్ళు అయితే అందట్లేవు. సో వన్ సైడ్ అయితే ప్రాపర్గా అందుతుంది, ఇంకో సైడ్ అయితే గాల్లో ఉంటుంది కాలు. ఈ బండిని మీరు ప్రాపర్గా రైడ్ చేయాలి అని అంటే మీ హైట్ అనేది కంపల్సరీగా 5'7", 5'8" ఉంటేనే మీకు ప్రాపర్గా రెండు సైడ్లు ఫ్లాట్ ఫుట్ అయితే అవుతాయి. లేదంటే కొద్దిగా కష్టమే. ఒకసారి మీ నియర్ బై డీలర్షిప్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో ట్యాంక్ ఆన్ కీ అనమాట. ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో ఇట్ సేస్ హోండా. సో ఏదైతే మనకు మిగతా హార్నెట్లో కానీ SP125లో ఉంది కదా, సేమ్ మీటర్. సో ఇది మనకు డేలో ఏంటంటే లైట్లో ఉంటుంది అండ్ నైట్ అవ్వగానే డార్క్ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ మనం ఇది క్లోజ్ చేస్తే కనుక మనకి బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది, చూడొచ్చు మీరు. సో డార్క్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేశాను అనుకోండి, కొద్దిసేపటి తర్వాత సెన్స్ అయ్యి లైట్ అయిపోయింది. సో ఇలా ఇది మీకు వర్క్ చేస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ అనేది మనకు స్ట్రైట్ అప్రైట్ ఉంది. సెంటర్ సెట్ ఫుట్ పెక్స్ ఉన్నాయి. కూర్చోగానే ఒక హైటెడ్ మోటార్ సైకిల్ పైన కూర్చున్నట్టు ఉంటుంది. చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఈ ట్యాంక్ డిజైన్ అవుతుంది కదా, చాలా మస్కులర్ ఉంది. ఈ మోటార్ సైకిల్ అయితే ఉంది కదా, టోటల్గా ఇది CB1000 SP అయితే ఉంది కదా హార్నెట్, సేమ్ దానిపైన ఇన్స్పైర్ చేసిన లుక్ అనమాట. సో సేమ్ అదే కలర్లో ఉంది ఇది ఓవరాల్గా. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి ఎగ్జాస్ట్ అయితే వినిపిస్తాను. సో ఇది సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా సెల్ఫ్ సౌండ్ అనేది రాదు. ఒకసారి మీకు రవ్విస్తాను. సో అరౌండ్ 8500 RPM దగ్గర లిటిల్ బిట్ బజీనెస్ అని ఇక్కడ లైట్గా ట్యాంక్ దగ్గర అండ్ సీట్ దగ్గర అయితే ఉంది. అది పెద్ద ఇష్యూ కాదు, లిటిల్ బిట్ బజీనెస్ ఉంది, వైబ్రేషన్ అయితే లేదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్ అండ్ చాలా రిలయబుల్ ఉంది. సో కొద్దిగా హైట్ అనేది ప్రాబ్లం అన్నమాట. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కదా, సైడ్ స్టాండ్ లోగో అయితే వెళ్ళిపోయింది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. సో హైట్ అనేది కొద్దిగా నా హైట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయితే అవ్వచ్చు, టిప్ టాప్ అవుతుంది. సో ఒక్కసారి టెస్ట్ రైడ్ చేస్తే బెటర్. ఒక్కసారి రోడ్ పైకి ఎక్కిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో డీటెయిల్గా చెప్తాను. లెట్ మీ క్లోజ్ ది వైజర్. సో మిరర్స్ కూడా డీసెంట్ ఉన్నాయి, మరీ బాగున్నాయి అండ్ మరీ బాగాలేవని కాదు కానీ డీసెంట్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి రోడ్ పైన ఎక్కిన తర్వాత మీకు స్పీడ్ ఎంత వెళ్తుంది, బ్రేకింగ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఈ టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది. సో గేర్ షిఫ్టింగ్ చూద్దాం. గేర్ షిఫ్టింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, స్మూత్గానే పడుతున్నాయి. క్లచ్ అయితే చాలా లైట్ ఉంది. సో ఇనిషియల్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ మోటార్ సైకిల్ యొక్క వెయిట్ ఏదైతే ఉంది కదా, పవర్ టు వెయిట్ రేషియో ఇది చాలా బాగుంది. మనకి పవర్ అలాగే వెయిట్ అనేది ప్రాపర్గా ఉంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇనిషియల్లో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. సో హెవీ మోటార్ సైకిల్స్ ఏంటంటే కొద్దిగా ఇనిషియల్లో అంత పవర్ అనేది తెలియదు, బట్ దీంట్లో తెలుస్తుంది మనకి. సస్పెన్షన్ రియర్ది కొద్దిగా స్టిఫర్ సైడ్లో ఉంది, బట్ ఇది నాట్ ఏ ఇష్యూ. ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఈ USB ఫోక్స్ వల్ల మనకి హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. సో మీరు ఈజీగా ఫ్లిక్ చేసుకోవచ్చు. చాలా అప్రైట్ కూర్చున్నాను నేను. అసలు ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు ఫీల్ అయితే. ఫ్రంట్ బ్రేక్ అనేది టెస్ట్ చేద్దాం. బ్రేకింగ్ బైట్ ఈస్ గుడ్ మ్యాన్, రియల్గా బాగుంది బ్రేకింగ్ బైట్ అనేది. సో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇప్పుడు చూడండి, 4th గేర్లో ఉన్నాను. సో ఎక్కడ కూడా వైబ్రేషన్స్ లేవు. 70, ఓ తాత సస్తా ఏంది. సో 72 దాటిన తర్వాత కూడా ఇట్లాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. ఇంజన్ అయితే చాలా బాగుంది. అండ్ టాప్ ఎండ్ అయితే డీసెంట్ ఉంటుంది. ఇనిషియల్ టు మిడ్ ఎండ్ ఏదైతే ఉంది కదా అది బాగుంది. సో కొద్దిగా ఏంటంటే 50-55 స్పీడ్లో లిటిల్ బజీనెస్ వస్తుంది. ఇదే స్పీడ్లో వస్తుంది 50 నుంచి 55 మధ్యలో కొద్దిగా బజీనెస్ అనేది ఫుట్ పెక్స్ దగ్గర, హ్యాండిల్ బార్ దగ్గర వస్తుంది. తర్వాత 60 దాటిన తర్వాత మొత్తానికి వెళ్ళిపోతుంది. సో ఆ బజీనెస్ అనేది ఆ స్పీడ్లోనే వస్తుంది మెయిన్లీ.
అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, 10x10 నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ లాంటి అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఆల్ LED హెడ్లైట్ ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఒక్కటే ఏంటంటే నాకు దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది ఇవ్వలేదు, అదొక్కటి మైనస్ అనిపించింది ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా. అండ్ గేర్ షిఫ్టింగ్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఫాల్స్ న్యూట్రల్ అవుతుంది, అది మనం ప్రాపర్గా చేయనప్పుడు, అది పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఎకో ఇండికేటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇది మొత్తం యాక్సెస్ చేయొచ్చు. రన్నింగ్లో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ రన్నింగ్లో ఏంటంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవ్వవు. ఇది ఏంటంటే సేఫ్టీ పరంగా అనమాట. ఇప్పుడు మీరు రన్నింగ్లో ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ముందేమొస్తుందో తెలియదు. సో అందుకే ఇది సేఫ్టీ పరంగా డిసేబుల్ చేస్తారు రన్నింగ్లో. అండ్ ఇప్పుడు చూడండి 5th గేర్, లైక్ లోవర్ స్పీడ్స్ మెయింటైన్ చేస్తాను నేను. 33, 31, 28, 26, స్టిల్ నో నాకింగ్. 19, 18, 17, 16, స్టిల్ నో నాకింగ్. ఇప్పుడు లైట్గా నాకింగ్ అవుతున్నది. మళ్ళీ గేర్ డౌన్, కొద్దిగా నాకింగ్. సో సెకండ్ గేర్లో మళ్ళీ షిఫ్ట్. ఇప్పుడు ఒకసారి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం ఫస్ట్ గేర్ నుంచి. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్. సో ఫస్ట్ గేర్ 33, సెకండ్ గేర్ 58, 57, థర్డ్ గేర్ 86. సో కార్నర్ వచ్చింది 95. సో 100 వరకు అయితే చాలా ఈజీగా వెళ్తుంది బండి. 100 తర్వాత డెఫినెట్లీ కొద్దిగా పర్ఫార్మెన్స్లో స్లో డౌన్ అయితే ఉంటుంది. బట్ ఇది 80, 90 అనేది చాలా ఈజీగా వెళ్తుంది. బికాస్ ఆఫ్ ఈ వెయిట్ వల్ల కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ కమింగ్ టు బ్రేక్స్, మీకు ఇక్కడ బ్రేక్స్ అని టెస్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉంది కదా, ఇది USB ఫోర్క్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇలా మీరు ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. అండ్ రియర్ ఏంటంటే కొద్దిగా మనకి స్టిఫర్ సైడ్లో ఉంది. ఇప్పుడు మీకు బ్రేక్స్ అనేది అప్లై చేసి చూపిస్తాను. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60, 70లో టెస్ట్ చేద్దాం, ఎందుకంటే ABS ఉంది కదా. సో 70లో బ్రేకింగ్, బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60లో ఒకసారి రియర్ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాను. రియర్ బ్రేక్ ఈస్ ఓకే. రియర్ బ్రేక్ అనేది మరీ అంత ఇంప్రెసివ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంది. బట్ రియర్ ఏంటంటే 120 సెక్షన్ టైర్ ఇచ్చుంటే బెటర్ ఉండదు నా ఒపీనియన్. 110 సెక్షన్ ఇచ్చారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఉంది. సెగ్మెంట్లోని ఫస్ట్ టైం మనకి 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడ, అసలు తగ్గలేదు. అండ్ ఈ బైక్ యొక్క మైలేజ్ కూడా అరౌండ్ మనకి 55 నుంచి 65 మధ్యలో వస్తుంది, మీరు నడిపే రైడింగ్ కండిషన్స్ బట్టి. అండ్ ఓవరాల్గా ఇదైతే ఈ మోటార్ సైకిల్స్ గురించి. బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, ఇంజిన్ అయితే నో డౌట్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఒకటి ఏంటంటే కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉంటే కొద్దిగా టెస్ట్ రైడ్ అయితే చేయండి, ఎందుకంటే సీట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. 5, 6 ఉన్న వాళ్ళకి కూడా టిప్టోనే అవుతుంది. 5, 7 ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా మీడియం సెట్లో ఫ్లాట్ ఫుట్ అవుతుంది. మొత్తానికి ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు. 5, 8, 5, 9 ఉన్న వాళ్ళకే ప్రాపర్గా ఫ్లాట్ ఫుట్ అనేది అవుతుంది. సో సీట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ పిలియన్ సీట్ అనేది మరీ అంత కంఫర్టబుల్గా లేదు, చాలా చిన్నగా ఉంది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ హజార్డ్ స్విచ్ ఒకటి లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా మాకు రిలయబుల్ ఇంజన్ కావాలి, మంచి మైలేజ్ రావాలి, చూడటానికి చాలా బాగుండాలి, అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ తీసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ అయితే చాలా బెటర్ ఉంది. అండ్ అప్రైట్ సిట్టింగ్ పోస్చర్ ఉంది. అండ్ వెయిట్ కూడా మరీ ఎక్కువ వెయిట్ ఏం లేదు. సో ఓవరాల్గా ఇదైతే ఈ బండి గురించి. బ్రేక్స్ అనేది బాగున్నాయి, బట్ రియర్ బ్రేక్ లిటిల్ బిట్ బెటర్ చేసి ఉంటే బాగుందని చెప్పి నా ఒపీనియన్. సో ఇవన్నీ పక్కన పెడితే మోటార్ సైకిల్ అయితే చాలా బాగుంది. బట్ ఒకటి ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టారు, 1,45,000 అట్లా. సో ప్రైస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో ఇదే మీరు ప్రైస్ రేంజ్లో ఏంటంటే ఇంకొక 5,000 to 6,000 యాడ్ చేస్తే ఇది యూనికార్న్ మోటార్ సైకిల్ వస్తుంది. అలాగే పల్సర్ 150 కూడా ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. FZS వర్షన్ 3 వస్తుంది. సో 150, 160cc మోటార్ సైకిల్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి. సో ప్రైస్ అనేది కొద్దిగా ఇంకొద్దిగా 1,40,000 లోపే పెట్టుంటే బాగుండేది.
ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపించింది. ప్రైస్ ఏదైతే ఉంది కదా, ఇప్పుడు మీరు పెట్టే డబ్బులు అనేది ఫ్యూచర్లో మీరు వసూలు చేస్తాము, లాంగ్ టర్మ్కి వాడతాము అనుకుంటే 100% కన్సిడర్ చేసుకోండి. మీకు లాంగ్ టైంలో ఆ పైసలు అన్నీ వసూలు అయిపోతాయి. ఎందుకంటే మీకు ఇంజన్లో ఎటువంటి ఇష్యూస్ రావు, మీకు స్మూత్ ఇంజన్ ఉంది, మైలేజ్ ఉంది, అన్నీ బాగున్నాయి కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో డబ్బులన్నీ కూడా వసూలు అయిపోతాయి అన్నమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్కి ఒక మోటార్ సైకిల్ చూస్తున్నారో 125cc ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అనుకుంటే తీసుకోవచ్చు. సో దీనికన్నా తక్కువ ప్రైస్లో మనకి రైడర్ వస్తుంది, మీరు రైడర్ కన్సిడర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫ్యామిలీ కంఫర్ట్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది, అండ్ ఇనిషియల్ టార్క్ అనేది దాంట్లో చాలా బెటర్ ఉంటుంది. లేదు మాకు ఇంత బడ్జెట్ లేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రీమ్ 125గా కన్సిడర్ చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచో మార్కెట్లోకి ఉంది, అది కూడా చాలా బెస్ట్ మోటార్ సైకిల్. అది దానికి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో 2 మోటార్ సైకిల్స్ పైన కుదిరితే ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. సో కావాలంటే ఆ వీడియో కూడా మీరు మన ఛానల్ చెక్అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఎనీ హోండా మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.